దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథం నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ జీవితంలో దేవుని చిత్తము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారము మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. యేసు ప్రభువారు మన జీవితాల్లో చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి, మేలులను బట్టి యేసు ప్రభువారికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారములలో మనము దేనిని మర్చిపోకుండా ప్రభువును స్తుతించి గణపరిచి మహిమపరిచే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలను మెండాలుగా ఆశీర్వదిస్తాడు, మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు, మన జీవితాల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యకార్యాలన్నిటిని బట్టి కూడా సమాజంలో, సంఘంలో క్రీస్తు ప్రభువారిని మనం ఎల్లవెల్లా స్తుతించే వారిగా ఉండాలి. అలా స్తుతించినప్పుడు అనేక మంది కూడా యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క గొప్ప కార్యాలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కనుక మనందరం కూడా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనము, మన కుటుంబం, మన బిడ్డలు, మన సంఘం పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.